ఒక వింటేజ్ ఫీల్ ఉంటుంది, మంచి లుక్ ఉంటుందని చెప్పి ఫస్ట్ టైం మొత్తం బిల్డింగ్లో ఫస్ట్ టైం మేము కోటా ట్రై చేసినాము. అండ్ ఆ కోటా వేసే ముందు చాలా రీసెర్చ్ జరిగింది. అసలు ఏం వేయాలి స్టోన్ అని. మేము టైల్స్ అనుకున్నాము, గ్రనైట్ అనుకున్నాము, తాండూర్ అనుకున్నాము. దెన్ ఫైనల్లీ వి వెంట్ విత్ కోటా ఫర్ డిఫరెంట్ రీజన్స్. ఒకటి, గ్రనైట్ వచ్చేసి చాలా స్లిప్పరీగా ఉంటుంది అండ్ ఆ వింటేజ్ లుక్ రాదు ఎలాంటి గ్రనైట్ వేసినా అని చెప్పి. దాని తర్వాత వి వెంట్ ఫర్ టైల్. బట్ టైల్లో ఏంటంటే ఇట్స్ వెరీ కొంచెం ఫ్రెజైల్ ఉంటుంది అని చెప్పి ఆ ఎంతైనా టైల్ లుక్కే కదా అని చెప్పి తాండూర్ అనుకున్నాము. బట్ తాండూర్లో ఆ రఫ్ ఫినిష్ వస్తుంది, చాలా రఫ్ ఫినిష్ వస్తుంది. దెన్ ఫైనల్లీ వీ ఫౌండ్ తాండూర్ కాకుండా కోటా వెళ్ళొచ్చు అని చెప్పి. బట్ ఒక హై క్వాలిటీ ప్రీమియం కోటా తీసుకొచ్చాము. బట్ స్టిల్ ఎవ్రీ స్టోన్ ఈజ్ డిఫరెంట్ అండి. నో మ్యాటర్ హౌ హై ప్రీమియం యూ గో, ఎవ్రీ స్టోన్ ఈజ్ డిఫరెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కోటా వేసినప్పుడు అండి యూ కాంట్ జస్ట్ గెట్ ద కోటా అండ్ లేట్ అండ్ అయిపోయింది అనుకోకూడదు అనమాట. మేము అదే తప్పు చేసాం. మేము ఇది ఫుల్ లెదర్ ఫినిష్ తీసుకొచ్చేసాం అనమాట. మళ్ళీ పాలిషింగ్ చేయాల్సిన అవసరం ఉండదని చెప్పి. బట్ లేయింగ్ టైంలో మాకు ఏం అర్థమైందంటే అస్సలు జాయింట్స్ కలవవు అనమాట. సో ఇట్స్ వెరీ హార్డ్ విత్ కోటా, ఎందుకంటే దిస్ ఈజ్ అ న్యాచురల్ స్టోన్ అనమాట. సో ఈ కట్స్ అనేవి అస్సలు కలవు. ఇఫ్ యూ గో విత్ ఎ గ్లాజీ ఫినిష్, ఇది మా లెదర్ ఫినిష్, గ్లాజీ ఫినిష్ వెళ్ళుంటే మేబీ కలిసేటేమో. బట్ ఈ రఫ్ లెదర్ ఫినిష్లో మాత్రం అస్సలు కలవు. ఇనిషియల్లీ వి థాట్ అసలు పాలిష్ చేయకుండా పని అవుతుంది అని చెప్పి. బట్ ఒకసారి వేసిన తర్వాత అర్థమైంది ఖచ్చితంగా పాలిష్ చేయాల్సిందే. అండ్ ఈ కోట మాకు 60 రూపీస్ వచ్చింది. దీని రా మెటీరియల్ అంటే పాలిష్ చేయకుండా వచ్చే రా మెటీరియల్ 30 రూపీస్ ఉంటే దానికి పాలిష్ 30 రూపీస్ అవుతుంది. బట్ మేము చూడండి ఆల్రెడీ లెదర్ ఫినిషే తీసుకొచ్చాము, మళ్ళీ దీనికి మీద 30 రూపీస్ అంటే మళ్ళీ పాలిష్ చేయించాలి. సో మీరు కూడా వెన్ యూ గో విత్ కోటా డోంట్ గో విత్ పాలిష్డ్ వన్. అన్పాలిష్డ్ వెళ్ళండి, అన్పాలిష్ మీద ఒకసారి వాటర్ వేసి చూడండి ఎలా ఉంటుంది ఆ ఫినిష్ అని చెప్పి. దెన్ సైట్లో పెట్టిన తర్వాత దెన్ కంప్లీట్గా పాలిష్ చేయించుకోండి. సో దట్ వే ఇట్స్ అ ప్లెయిన్ లుక్. నేను ఇది పాలిష్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో మళ్ళీ అప్లోడ్ చేస్తాను. బట్ దిస్ ఇస్ హౌ ద లుక్ ఈజ్ రైట్ నో. అంటే కొంచెం డస్టీగా ఉంది బికాజ్ ఇట్స్ ఇంకా సిమెంట్ అదంతా క్లియర్ అప్ చేయలేదు. బట్ దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్.